నమస్తే అండి. ప్రముఖ డ్యాన్సర్ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ భారతీయ జనతా పార్టీలో చేరారు. సోమవారం హైదరాబాదులోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆమెకు పార్టీ కండువ కప్పి అధికారికంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సినీ రంగంలో కొరియోగ్రాఫర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సృష్టి వర్మ ఇటీవల కాలంలో చేసిన పాటలు విశేష ఆదరణ పొందాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రంలో సుసేకి పాటకు ఆమె అందించిన కొరియోగ్రాఫర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో నువ్వు కావాలయ్యా ఆ పాటకు మాత్రం ఆ పాటకు కూడా ఆమె పనిచేశారు. హిందీ, తెలుగు, తమిళ చిత్రాలలో పలు స్టార్ హీరోయిన్లు హీరోల సినిమాలకు ఆమె పనిచేశారు. సోషల్ మీడియాలోనూ ఆమెకు మంచి గుర్తింపు ఉంది. గతంలో జానీ మాస్టర్పై ఆమె లైంగిక వేధింపులు కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సృష్టి వర్మ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తూ వచ్చిన ఈమె అతడిపై ఆరోపణలు చేయడం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం వార్తల్లో నిలిచింది. ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా అయిందన్నమాట. అప్పట్లో సృష్టి వర్మ ఆరోపణలు ఫిర్యాదు చేయడం వల్ల జానీ మాస్టర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్ళ పాటు జైల్లో ఉన్నారు. తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు జానీ మాస్టర్. అయితే అప్పటి ఎన్నికల్లో బెయిల్ కనుక జానీ మాస్టర్ ప్రస్తుతం అడపాతడప పాటలు చేస్తున్నారు. అయితే అప్పటి ఎన్నికల్లో జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినింగ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై హైదరాబాదులో లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంపై ఆ పార్టీ స్పందించింది. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని షేక్ జానీ మాస్టర్ని ఆదేశించింది. ఆయనపై కేసు నమోదైన కార్యక్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. సో